సిపిఐ కార్యాలయంలో మిత్రపక్షాల కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో టీపీసీసీ సభ్యులు పాల్గొన్నారు. ఖమ్మం పార్లమెంట్ కోఆర్డినేటర్ నాగా సీతారాములు మాట్లాడుతూ జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రఘురామరెడ్డిని గెలిపించుకుందామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాలను అమలు చేయడానికి కృషి చేస్తుందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూనంనేని సాంబశివరావు గెలుపు కోసం ఎలా కష్టపడ్డామో అదేవిధంగా ఇప్పుడు కూడా కష్టపడి రఘురామరెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా, తూల్లూరి బ్రహ్మయ్య, కాంగ్రెస్ నాయకులు ఊకంటి గోపాలరావు, ఆళ్ల మురళి, కోనేరు చిన్ని, శివప్రసాద్ మరియు కాంగ్రెస్ సిపిఎం టీజేఎస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ సీనియర్ ప్రచారం చేశారు. 1,00,000 ఓట్ల మెజార్టీ కొత్తగూడెంలో నియోజకవర్గంలో రావాలని, దాన్ని అధిగమించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ దీన్ని సమాధానం చేసిన బాధ్యత తొల్లూరు బ్రహ్మయ్య గారి మీద సాబిర్ బాధ్యతలు ఉన్నాయి. తోటి అవకాశం మీ అందరికీ కృతజ్ఞతలు. ప్రధానమంత్రి అధికారంలో రాగానే 5 న్యాయాన్ని 5 గ్యారెంటీలను కేంద్రం ప్రకటించింది మన కాంగ్రెస్ పార్టీ. వాటిని ఇంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు కూడా పెద్దలు కూనంనేని సాంబశివరావు గారి విజయం కొరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలే మనం 3 నెలలు కష్టపడి గడప గడప తీసుకుపోవాలి. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా ఈ 6 రోజుల్లో తప్పనిసరిగా గడప గడపకి 5 గ్యారెంటీలను తీసుకుపోవాల్సిన అవసరం బూత్ స్థాయి నాయకులు ఉంది. మనమందరం కూడా దానికి ఇక్కడున్న పెద్దలు చిన్నాలు అందరం ప్రతి ఒక్కరు కార్యకర్తలాగా పనిచేసి ప్రతి ఇంటికి కూడా మేము కేంద్రంలో అధికారంలో రావాలని 5 గ్యారెంటీలు తప్పనిసరిగా ఇస్తామని చెప్పాల్సిన